హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. కేవలం మధ్యాహ్నం రాత్రి వేళల్లోనే కాకుండా ఇటీవల తెల్లవారుజామున కూడా బిర్యానీ తెగ అమ్మేస్తున్నారు వ్యాపారులు. 4 AM బిర్యానీ ఇప్పుడు నగరంలో ట్రెండ్గా మారిపోయింది. నైట్ షిఫ్టులు చేసే ఐటీ, కాల్ సెంటర్ ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని నగరంలోని అనేక ప్రాంతాల్లో 4 AM బిర్యానీ సెంటర్లు వెలుస్తున్నాయి. అయితే అందర్లా రొటీన్గా బిర్యానీ అమ్మితే ఎలా? వెరైటీగా నాన్ వెజ్ టిఫిన్లు అమ్మడం ప్రారంభించారు నరేందర్ రెడ్డి అనే హోటల్ యజమాని. 6 నెలల క్రితం హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీ టెంపుల్ బస్టాండ్ సమీపంలో కడప రుచులు పేరుతో 4 AM నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ప్రారంభం కాగా కస్టమర్లు పోటెత్తుతున్నారు. కూకట్పల్లి సమీపంలో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో చాలామంది నైట్ షిఫ్ట్లు చేస్తుంటారు. వారంతా షిఫ్టులు ముగించుకుని వెళ్లే సమయంలో ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన నాన్ వెజ్ టిఫిన్లు ఆరగిస్తుంటారు. బిర్యానీతో పాటు కీమా దోశ, చికెన్ దోశ, పాయ, రాగి సంకటి, నాటుకోడి పులుసు ఇలా ఎన్నో రకాల మాంసాహార టిఫిన్లు ఇక్కడ లభిస్తాయి. కేపీహెచ్బి ప్రాంతంలో నైట్ షిఫ్టుల్లో పనిచేసే తమకు ఈ టిఫిన్ సెంటర్ వల్ల ఫుడ్కి ఇబ్బంది ఉండటం లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. చాలా మంది అయితే ఇక్కడికి రోజు వచ్చి తింటుంటామని తెలిపారు. ఓకే, నా పేరు సుధీర్. యాక్చువల్ ఇక్కడ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి సంగారెడ్డి నుంచి వచ్చాను ట్రై చేద్దామని. సంగారెడ్డి, నేను వాడు సంగారెడ్డిలో ఉంటాము. వాడు యాక్చువల్లీ మండే రోజు యూఎస్ ఫ్లయింగ్, వాడికి యూకే సారీ, వాడి పార్టీ ఇదంతా. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ, కీమా దోశ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ అనేది చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం. ఇది పెట్టి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. మేము ఇక్కడ ఈ ఏరియాల నుంచి వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు ఐడియా ఉంది. నాన్ వెజ్ అనేది ఇప్పుడు ఎవరికైనా నాన్ వెజ్ లైక్ చేయడం ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు అది కాక నాన్ వెజ్ దొరికిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆబ్వియస్లీ తినాల్సి వస్తుంది. అట్లా ఫ్రెండ్స్తో రావడం వల్ల ఎగ్జాక్ట్ ఆఫీస్ టైమింగ్స్ ఇప్పుడే అయిపోతాయి అనమాట. అట్లా రావడం వల్ల తినాలన్నప్పుడు ఇంకా ఏదైనా అని చెప్పి తినేస్తాం అంతే. నా పేరు దీప్తి. ఇక్కడ కేపీహెచ్బి బ్యాక్ సైడ్. యాక్చువల్లీ అదర్స్ మూవీ నుంచి వచ్చాము. అయితే యాక్చువల్లీ సో ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. బట్ ఫుడ్ చాలా బాగుంది. కన్ఫర్మ్ గా అందరూ రావాలి, టేస్ట్ చేయండి. ఈ కుష్కా బిర్యానీ, ఫ్రై బిర్యానీ చాలా బాగుంది. స్వాతి పక్కనే కేకేస్ బేకర్స్ అంటే సెకండ్ టైమే ఇదే. చికెన్ బిర్యానీ అన్నిటికన్నా కీమా దోశ బాగుంది. 4 months నుంచి మేము రెగ్యులర్గానే వస్తున్నాం. నేను వెజిటేరియన్. ఇక్కడ వెజ్ అంతా టేస్ట్ చేశాను నేను, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మేము టేస్ట్ చేసాం అనమాట. బికాస్ వీఆర్ రెగ్యులర్లీ ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి రెగ్యులర్ వస్తున్నాం మేము. అండ్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మేము టేస్ట్ చేసాం. సో ఇన్ అండ్ అవుట్ అయితే కంప్లీట్లీ ఓకే అనమాట. అసలు ఓకే అని అంటే మాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. బికాజ్ నైట్ షిఫ్ట్ చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ మేము వచ్చే టైంకి ఏంటంటే మాకు ఆ టైంకి వేడివేడిగా ఫుడ్ అంటే బయట అందరి దగ్గర ఇడ్లీలు దొరకడం కామన్. కానీ ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ లైక్ బిర్యానీ కానీ విచ్ దే కాల్ ఎస్ కుష్కా ఉంటుంది. అది ప్లెయిన్ రైస్ ఉంటుంది. దాంట్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. లైక్ మీరు ఒక్కొక్కసారి ప్రాన్స్ వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి మటన్ ఉంటుంది, ఒక్కొక్కసారి లివర్ ఉంటుంది. అండ్ ఇది సరిపోతుంది నల్లి బొక్క చాలా బాగుంటుంది అనమాట. అండ్ చికెన్ లెగ్ పీసెస్ ఒకటి. సో ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ మేము రెగ్యులర్గా టేస్ట్ చేసేది ఏంటంటే కుష్కా విత్ ఆల్ దిస్ స్టఫ్. నా పేరు వసంతి అండి. నేను హైదరాబాద్ నుండే. ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 6 months మేము వస్తున్నాం ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ట్రైడ్. కుష్కా, పరాఠా, దోశ విత్ ఆల్ ది నాన్ వెజ్. ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ నాన్ వెజ్ ఇక్కడ మనకి దొరుకుతాయి. లైక్ నాటుకోడి, చికెన్, మటన్, లివర్ ఫ్రై, ప్రాన్స్, బోటీ. బికాస్ సమ్ ఆఫ్ ద రెస్టారెంట్ వీ డోంట్ గెట్ బోటీ అండ్ ఆల్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్ అండి. ప్రాన్స్ యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. సో పరాఠా, ఫిష్ కర్రీ కూడా బాగుంటుంది ఇక్కడ. ఫిష్ పులుసు కర్రీ అంటే ఫిష్ పులుసు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అకార్డింగ్ కంపేర్ టు బయట. సో ఇట్స్ ప్రిటీ గుడ్. లైక్ బాగుంటుంది. రేట్తో కంపేర్ చేస్తే
మీ క్వాంటిటీ కూడా బాగానే ఇస్తాడు. యా, నా పేరు రవితేజ్ అబ్రో. నేను యాక్చువల్గా ఇక్కడికి ఒక 6 months నుంచి వస్తున్నాను అనమాట. అంటే వీళ్ళందరూ వెజ్ బ్యాచ్, మనం వెజ్ కాదనమాట. మనకి అవి ఉండవు, ఏ రోజైనా నాన్ వెజ్. హోటల్ ప్రతి ఒక్కటి ట్రై చేశా. ఆల్మోస్ట్ అంకుల్ చాలా వెరైటీస్ పెడతాడు. అసలు గట్టిగా చెప్పాలంటే అంకుల్ని అడగాల్సిన అవసరం లేదు, అంత క్లోజ్ అయ్యాడు అంకుల్. మనకి నచ్చింది వేసుకొని తినమంటాడు. చాలా మంచి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అసలుకి. బేసిక్గా చెప్పాలి అంటే కంప్లీట్లీ ఆంధ్ర స్టైల్ అనమాట. ఆ స్పైసెస్ కానీ అన్నీ. ఇక్కడైతే లైక్ బాగా ఎక్కువ మంచిగా ఉండేది అయితే ప్రాన్స్ ఇంకా నల్లి బొక్క చాలా బాగుంటుంది అనమాట. కడప అంటేనే స్పైసీ ఫుడ్కి ప్రసిద్ధి. ఈ కడప రుచులు హోటల్లో పేరుకు తగినట్లుగానే మంచి స్పైసీగా టిఫిన్లు అందిస్తారు. తమ ఫుడ్ ఒక్కసారి తింటే రోజు రావాల్సిందేనని నరేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ 4 AM బిర్యానీ ఉంటే బిర్యానీతో పాటు మనం 4 AM టిఫిన్స్ పెట్టాము, నాన్ వెజ్ టిఫిన్స్. 6 months అవుతుంది. పెట్టినప్పుడు ఓన్లీ చికెన్, నాటుకోడి, పాయ, బోటి పెట్టాము. రాను రాను డెవలప్ అయ్యే కొద్దీ ఐటమ్స్ పెంచుకుంటూ వచ్చాము. నల్లి, బ్రీజా, కంజపిట్ట, చికెన్, నాటుకోడి, మటన్, బోన్లెస్, వెరైటీ ఐటమ్స్, అన్ని ఐటమ్స్, నాన్ వెజ్లో ఉండే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంతా సాఫ్ట్వేర్లు 40 years లోపు ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటాడు. సాఫ్ట్వేర్లు ఎక్కువ వస్తుంటాడు. 4 AM పెట్టాల్సిన ఆలోచన. ఒకరోజు మార్నింగ్ DLF దగ్గరికి వెళ్ళాను. 4 AM వీళ్ళ దగ్గర ఉండే క్రౌడ్ చూసి మనం పెడితే మనకు జరుగుతుంది కదా, KPHBలో లేవు కదా అని చెప్పి DLF చూసి ఇక్కడ మనం KPHBలో పెట్టాము. ఈ ఏరియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ 4 AM నాన్ వెజ్ టిఫిన్స్ హౌసింగ్ బోర్డులో మనదే ఫస్ట్. ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉందంటే వెరైటీస్ ఉంటేనే జనాలు వస్తున్నాడు. మనం వెరైటీగా పెట్టాలని చెప్పి నాన్ వెజ్ టిఫిన్స్ పెట్టాము. ఫస్ట్ 2-3 ఐటమ్స్ పెట్టాము. క్లిక్ అయ్యే కొద్దీ ఒకటి పెంచుకుంటే వచ్చాము. వెరైటీస్ ఎక్కువ పెట్టాము. మరే అని లేడు. ఇంకా ఎక్కువ వెరైటీస్ అడిగే వాళ్ళు ఉన్నారు కానీ నాన్ వెజ్ ఏంటని అడిగేవాడే లేడు. ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ ప్రకారం మనం చేంజ్ అవుతున్నారు. తక్కువ అని అర్లీ మార్నింగ్ 8కి లేచేవాడిని తెలుస్తుంది. 4కి లేచేవాడికి ప్రతి ఒక్కరికి నాన్ వెజ్ టిఫిన్స్ తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కడప రుచులు స్పైసీ తినాలనుకునే వాళ్ళు ఎవరైనా కడప రుచులకు రావాల్సిందే, వచ్చి తినాల్సిందే. ఇంకా ఒకసారి మన దగ్గర టేస్ట్ చేసాడంటే సెకండ్ టైం ఖచ్చితంగా వస్తాడు.